అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా ఉంటున్నారంటే అండి, ఇంట్లోనూ ఏదో సినిమా చూసినట్టు చూస్తున్నారు. అత్తగారులు పనిచేస్తుంటే కోడళ్ళు మీరు చదువుకున్నారు, తెలివైన వాళ్ళు, 4 విషయాలు మీకు అర్థమవుతాయి. కానీ ఏదైనా ఇంట్లో ఉన్నప్పుడు మనం కాసేపు ఇంట్లో ఉన్నా సరే ఆ అత్తగారిని కూడా సుఖపెట్టాలండి. ఎందుకంటే వయసు వచ్చేసిన తర్వాత పెద్ద అయిపోయాక ఆవిడే పని చెయ్యాలి, మనం తినాలి అని అనుకోకూడదు. రేపొద్దున్న మన పరిస్థితులు ఎలా మారుతాయి, మనకు పిల్లలు పుట్టిన తర్వాత మనం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఆలోచించుకోవాలి. అందుకోసం అత్తగారి మీదే మోపేసి భారం అంతాను కూర్చోకూడదండి. అది ఉమ్మడిగా కలిసి ఉన్న వాళ్ళ ఫ్యామిలీలో చెప్తున్నాను నేను. అందుకని ఉన్నంతసేపు మనకి ఏ పని అయితే చేయగలుగుతాం ఆ పని అత్తమ్మగారు నేను ఇది చేస్తానండి అని చెప్పి అందుకుని చేసుకుంటా ఉంటే అప్పుడు ఎలా ఉంటుంది, అత్తగారికి కూడా కూతురులాగా అనిపిస్తుంది, కోడల్లాగా అనిపించదండి. అందుకే చాలా చీళ్ళలో